విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి చూపాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్పేట్లో మున్సిపల్ గ్రౌండ్ లో తన సోదరుడు తలసాని శంకర్ యాదవ్ 2వ స్మారక క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ముందుగా శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బ్యాట్ పట్టి క్రికెట్ ఆడి విద్యార్థులను ఉత్తేజపరిచారు. ప్రతినిత్యం చదువుపై శ్రద్ధ చూపడమే కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం కొంత సమయం కేటాయించాలని ఆయన సూచించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. టూర్నమెంట్ అనేది మొదటి టీంలతో మరి సచిన్ గారి నేతృత్వంలో ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమం మా సోదరులు శంకర్ యాదవ్ గారు మరణించిన తర్వాత వారి పేరు మీద ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సచిన్ మిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీరు ఎప్పుడు చూసినా కానీ మరి చదువుతో పాటు స్పోర్ట్స్ అనేది కూడా చాలా ప్రధానమైనటువంటిది. మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే, దీన్ని బ్రహ్మాండంగా కండక్ట్ చేసుకోవడమే కాకుండా ఈ 3 days అయిన తర్వాత మరి డే ఆఫ్టర్ ఉంటుంది కాబట్టి మరి ఇక్కడికి సీల్డ్ కానివ్వండి, దీంతో పాటు నేను సచిన్కి ఇంకొక కార్యక్రమం చేస్తున్నా. మీ అందరి టీంలతో మాట్లాడినా ఎన్ని టీంలలో ఎవరికైతే క్రికెట్ కిట్ అవసరం ఉందో మీరు అన్ని పేర్లు ఇవ్వండి, మంచి క్రికెట్ కిట్స్ మీకు ఇప్పిస్తామని నేను టీంలో వారికి ఇచ్చినప్పుడు మరి సచిన్ స్పోర్ట్స్ నుంచి బ్రహ్మాండమైనటువంటి క్రికెట్ కిట్స్ అందరికి ఇప్పిస్తాం. బాగా ఆడుతుంటుంది కాబట్టి మీకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. మరి భవిష్యత్తులో కూడా మొన్ననే మరి ఇక్కడ జాబ్ మేళా అనేటువంటి కార్యక్రమం కూడా ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. మీ చదువులు కంప్లీట్ అయిన తర్వాత నేను వారితో కూడా మాట్లాడి మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వచ్చే విధంగా కూడా కృషి చేయడం జరుగుతుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. రెండోది మ్యాచ్ అయిన తర్వాత మాజీ కార్పొరేటర్ శేష్ కుమార్ గారు, హైమంతరావు గారు, అశోక్